డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో నన్ను చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సార్ చాలా డెప్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏదైనా సింపుల్ మెథడ్ చెప్పండి సార్, ఫాస్ట్గా మేము రికవర్ అయిపోవాలంటారు. సో వారి కోసం ఈ ఎపిసోడ్ అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ ఎపిసోడ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఎప్పుడైతే సరే డెప్ట్స్ ఎలా వస్తాయంటే, లో ఎనర్జీ ఉన్నప్పుడు వస్తాయండి. ఏంటండి చూడండి, మనకు ధనం అనేది, మనీ అనేది హై ఎనర్జీ, డెప్ట్ అనేది లో ఎనర్జీ అండి. ఆరోగ్యం అనేది హై ఎనర్జీ, అనారోగ్యం అనేది లో ఎనర్జీ. గ్రేట్ రిలేషన్షిప్ అనేది హై ఎనర్జీ, సరిగ్గా రిలేషన్షిప్ లేకపోవడం లో ఎనర్జీ. అయితే ఇవన్నీ ఎలా ఆకర్షించుకుంటామంటే, మొత్తం మనదే ఉంది, మన లోపలే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ ద 100% రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే 100% రెస్పాన్సిబిలిటీ చేయడానికి రెడీగా ఉన్నారో కామెంట్ సెక్షన్లో లేదా చాట్ బాక్స్లో అందరూ కూడా 100% అనేది మెసేజ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే 100% అనేది రెస్పాన్సిబిలిటీ వాళ్ళ లైఫ్లో తీసుకుంటారో వాళ్ళే మార్పుకు అర్హులు. అంటే మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. సో ఎలా మార్చుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి డెప్ట్స్ కానీ ఇవన్నీ మనం ఆకర్షించుకున్నాం. సో ఆకర్షించుకున్న వారు మనమే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్ అంటే వదిలిపెట్టంటే, నా లైఫ్కు నేనే కారణం. ఇది ఇన్ని రోజులు కనుక నా లైఫ్కు ఎదురింటి వారు, పక్కింటి వారు, హస్బెండ్, వైఫ్, వీరు, వారు, గవర్నమెంట్ అనుకుంటే మాత్రం మన జీవితంలో ముందుకు వెళ్ళలేం. ముందుగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే మాత్రం సంపూర్ణ బాధ్యత మనమే వహించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం సంపూర్ణ బాధ్యత వహించామో, మన తాళానికి మన దగ్గరే కీ ఉంటుంది, మనం ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఎలా తీసేయచ్చు ఆ నెగిటివ్ బ్లాకేజ్ అంటే, ఫర్గివ్నెస్ అండి. ఎస్ అండి, ఫర్గివ్నెస్. మనకి ఏది అవసరమో దాన్ని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి, మనకి ఏది అనవసరమో దాన్ని వదిలేయాలి. దేనిని వదిలేయాలి? చూడండి, చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టాలి. మన జీవితంలోకి ఎన్నో మెమరీస్ ఉంటాయి. మన గుడ్ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ మెమరీస్ ఉంటాయి. గుడ్ మెమరీస్ చాలా మంచివండి. వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. బ్యాడ్ మెమరీస్ అంటే మన జీవితంలోకి ఎప్పుడో మనం డౌన్ఫాల్ చేసేటువంటి, అవి గుర్తు రాగానే మన ఎనర్జీని కోల్పోయేవి కూడా కొన్ని ఉంటాయి. వాటిని మనం ఎలా వదిలించుకోవాలంటే ఫర్గివ్నెస్. చూడండి, మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనం మిస్టేక్ చేస్తే ఎదుటి వాళ్ళని క్షమించామని అడగాలి. వారు కనుక మిస్టేక్ చేస్తే మాత్రం వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమించాలి. మనసులో మొయ్యొద్దండి. ఎందుకు మనసులో మొయ్యొద్దు అంటున్నా అంటే, వారి గురించి పదే పదే మీరు ఆలోచిస్తున్నారంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు క్యారీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుందండి? ఎవరైతే గుర్తు తెచ్చుకుంటున్నారో, ఎవరైతే మనసులో బాధపడుతున్నారో వారి దగ్గరే ఉంది కదండి. వారు బాధపడుతున్నారు కాబట్టి మరి యూనివర్స్ వారు ఏమని ఆకర్షించుకుంటున్నారు అంటే, లోపల ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయో, లోపల ఎలాంటి భావాలు అయితే వారు కలిగి ఉంటారో వాటినే కదా వారు ఆకర్షించుకునేది. మరి వాటిని వదిలేయాలంటే ఏం చేయాలి? వాటిని వదిలేయాలంటే సింపుల్గా ఫర్గివ్నెస్. వదిలేయండి, క్షమించేయండి. దేనికోసమే హోపోనోపోనో మెథడ్ చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి. హోపోనోపోనోలో 4 సెంటెన్సెస్ ఉంటాయి. అవేమిటి? ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను అంగీకరిస్తున్నాను, నేను విచారిస్తున్నాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, థ్యాంక్ యూ, ధన్యవాదములు, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను. ఫస్ట్ 2 సెంటెన్సెస్ ఏదైతే ఉన్నాయో, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అనేది వర్డ్స్ మాత్రం, నా జీవితాన్ని సంపూర్ణ బాధ్యత వహించాను, నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ అనేసి ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా అంటామో ఆ నెగిటివ్ ఎనర్జీ కరిగిపోతుంది. ఎప్పుడైతే మీకు నెగిటివ్ ఎనర్జీ మీ నుంచి వెళ్ళిపోయిందో మీకు పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ, చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి, పాజిటివ్ వర్డ్స్. మీరు కావాల్సి చెక్ చేసుకోండి. ఎవరికైనా మీరు ఒకసారి థ్యాంక్ యూ అని చెప్పి చూడండి ఎలా ఉంటుందో. ఐ లవ్ యూ లోపల నిజంగా మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాన్ని మనసులో తలుచుకొని, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లేదా ఎవరైనా పర్సన్ మిమ్మల్ని పదే పదే ఇబ్బంది పెడుతున్నాడు, ఒక ఆఫీస్లో మీరు వెళ్ళారు, మీ కొలీగ్ మీ మాట వినట్లేదు, ఎప్పుడు కూడా ర్యాష్గా మీతో మాట్లాడుతున్నాడు, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే మీరు అనొచ్చు, సార్ ఏంటి సార్ వారు మిస్టేక్ చేస్తే నేను చెప్పడం ఏంటి, మా హస్బెండ్ మిస్టేక్ చేస్తే నేను ఎందుకు వారికి ఇలా చెప్పాలి? అలా అనుకుంటే మాత్రం ఏమవుతాయంటే నెగిటివ్ ఎనర్జీ మీరు ఆకర్షించుకున్నట్టే అండి. ఎప్పుడైతే మీరు కనుక ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని పదే పదే మీరు చెప్తే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు నెగిటివ్ ఎనర్జీ వెళ్తుందో అప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎంత ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీని మీ జీవితంలోకి ఆకర్షించుకుంటే మాత్రం మీ లైఫ్ అంతా సక్సెస్గా ఉంటుంది. సో వీటి కోసం మనం ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం. ఈ క్లాస్లో మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మీ లైఫ్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిని ఎలా రిమూవ్ చేసుకోవచ్చో కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దీని తర్వాత 1 month ప్రాక్టికల్ క్లాసెస్ నేను డైరెక్ట్గా నేను ట్రైన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీ లోపల నుండి ఎప్పుడు ఎలాంటి బ్లాకేజెస్ అయినా సరే వాటిని
క్లుప్తంగా తీసేయడం అంటే లోపల ఉన్న ఏది ఉన్నా కూడా ఆ బ్లాకేజ్ అనేది తీసేయబడుతుంటాయి. ఆ తీసేసిన తర్వాత క్రియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా వరకు ఏమనుకుంటారంటే బ్లాకేజ్ తీసేసాము అయిపోయింది అనుకుంటారు. లేదండి, ఆ బ్లాకేజ్ వెళ్ళిన తర్వాత మీ జీవితం ఎలా అయితే మీరు ఉండాలని అనుకుంటున్నారో ఆ విధంగా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆ ఫ్రీ డెమో క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత జూమ్ లింక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ జూమ్ లింక్ క్లిక్ చేసి మీరు క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు మీరు. సో దాని తర్వాత ఉన్నటువంటి 1 మంత్ ప్రాక్టీస్ మీకు ఏం చేర్పిస్తామంటే షార్ప్ ది నైఫ్. ఏంటండి, మీ నైఫ్ను షార్ప్ చేయడం అనేది జరుగుతుంది. నైఫ్ అంటే ఏంటండి, మీ మనస్సు. ఓకే, షార్ప్ చేయడం. ఎప్పుడైతే మీ మనస్సు కనుక షార్ప్గా ఉంటే మాత్రం విజువలైజేషన్ చాలా క్లియర్గా చేసుకుంటారు. అంటే ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ స్టార్ట్ చేశారో ఫస్ట్ స్టార్టింగ్ అందరికీ రాదండి. నాకు చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను విజువలైజేషన్ కొత్తగా ఉన్నాను, నాకు క్లారిటీగా రావట్లేదు, ఏం చేయాలి? ఎస్, మీకు క్లారిటీ రాకపోతే మాత్రం కంపల్సరీగా మీరు 1 మంత్ ప్రాక్టీస్కి అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఆ 1 మంత్ ప్రాక్టీస్ క్లాసెస్లో ఎలా మీరు ఏమేమి చూసుకోవాలంటే మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దానికి స్పష్టంగా ఆల్రెడీ పొందినట్టుగా మీరు చూడగలగాలి. మీ యొక్క 5 సెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్వాల్వ్ చేయగలగాలి. ఎప్పుడైతే మీరు మీ 5 సెన్సెస్ని మీరు ఇన్వాల్వ్ చేయగలుగుతారో మీకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా ఏముంటాయంటే గ్రాటిట్యూడ్, అంటే ప్రతిరోజు కూడా మనం ఒక గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ అనేది అక్కడ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారో మీ యొక్క వైబ్రేషన్స్ లెవెల్స్ అనేది పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ వైబ్రేషన్ లెవెల్స్ పెరుగుతాయో మీ జీవితంలో దేనినైనా కూడా మీ జీవితంలోకి మీరు ఆకర్షించుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్లాస్ స్టార్ట్ అవ్వడానికంటే ముందుగా అఫర్మేషన్స్ కూడా మీతో పాటు నేను రాపిస్తాను. అలా అఫర్మేషన్ రాపించిన తర్వాత క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మీ చేత అఫర్మేషన్స్ అనేది కూడా రాపించడం. అంటే సింపుల్గా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం తెలుసుకోవడం కాదండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే సక్సెస్ ఉంటుంది. ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీసెస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరే చూస్తారు మీలో జరిగినటువంటి మార్పును. ఉన్న స్థితి నుంచి మీరు ఉన్నత స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. మీ జీవితంలోకి ఏదైనా కావచ్చు, అది హెల్త్ ఆరోగ్యమే కావచ్చు, అదేవిధంగా వెల్త్ మనీ కావచ్చు, అదేవిధంగా రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మీ జీవితంలో దేనినైనా కూడా మీరు పొందొచ్చండి. అలా పొందే విధంగా మేము ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లోకి ఎన్రోల్ చేసుకోవడం మాత్రం కామెంట్ సెక్షన్లో ఉన్నట్టు గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ డెమో క్లాస్ విన్న తర్వాత మీరు క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మార్పును మీరే చూస్తారు. మీరు మార్పును కోరుకుంటే మాత్రం క్లాస్లోకి రండి. లేదు నిన్న ఎలాగైతే జీవించానో ఈరోజు అలాగే జీవిస్తున్నాను, రేపు అలాగే జీవించాలనుకుంటే మాత్రం క్లాస్కి అటెండ్ కావద్దండి. బట్ మార్పు కోరుకుంటే మాత్రం డెఫినెట్గా రండి. ఆ మార్పు ఎలా సాధించాలో నేను ట్రైన్ చేస్తాను. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.